కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్. కిడ్నీ మార్పిడిలో ఎగ్జిస్టింగ్‌గా ఉన్న కిడ్నీస్‌ని తీయటం జరగదు. సో, కిడ్నీ మార్పిడి జరిగిన తర్వాత పేషెంట్‌కి 3 కిడ్నీలు ఉంటాయి. అంటే ఎగ్జిస్టింగ్‌గా ఉన్న 2 కిడ్నీస్‌తో పాటు ఒక కిడ్నీ అధికంగా ఉంటుంది. సెకండ్ ట్రాన్స్‌ప్లాంట్ అయితే 4 కిడ్నీస్ ఉంటాయి. చాలా అరుదుగా అంటే కొన్ని కొన్ని సపోజ్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీలో సిస్ ఉండి రికరెంట్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటము, లేదా స్టోన్స్ ఉండటం వల్ల పేషెంట్‌కి తరచుగా ఇబ్బంది అవ్వటము జరుగుతున్నప్పుడు, లేదంటే పొట్టలో స్పేస్ కంప్లీట్‌గా ఈ సిస్ ఆక్యుపై చేసి కొత్త కిడ్నీ పెట్టే స్పేస్ లేనప్పుడు కిడ్నీని తీయటం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా ఎగ్జిస్టింగ్‌గా ఉన్న కిడ్నీస్‌లో స్టోన్స్ ఉండి తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా కిడ్నీ తీయటం అనేది జరుగుతుంది. చాలా రేర్‌గా ఫ్యూచర్‌లో కిడ్నీకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని గావచ్చు, లేదంటే చిన్న పిల్లల్లో అధికంగా ప్రోటీన్ లీక్ అవుతున్నప్పుడు గావచ్చు, ఎగ్జిస్టింగ్‌గా ఉన్న కిడ్నీస్‌ని తీయడం జరుగుతుంది. లేకపోతే కిడ్నీ మార్పిడిలో ఎగ్జిస్టింగ్‌గా ఉన్న కిడ్నీస్‌తో పాటు కొత్తగా పెట్టిన కిడ్నీ కూడా ఉంటుంది. థాంక్ యూ.